డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. టింపనోప్లాస్టీ సర్జరీ తర్వాత పస్ వస్తుంది అండ్ పెయిన్ వస్తుంది. సర్జరీ అయ్యి 15 days అవుతుంది. ఏం చేయాలి? సో టింపనోప్లాస్టీ సర్జరీ అయ్యాక 15 daysకే మీకు పస్ వస్తుంది అంటే ప్రాబబ్లీ ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో. ఒకసారి ఎవరి దగ్గర అయితే ఆపరేషన్ చేయించుకున్నారో అక్కడ ఒకసారి చూపించుకోండి. ఒక్కొక్కసారి ఈ చెవి తడవటం వల్ల కూడా మేము స్పెసిఫిక్గా ఎంత చెప్పినా చెవి లోపలికి నీళ్లు వెళ్ళకూడదు, 1 month వరకు తలస్నానం చేయకూడదు, ఇవన్నీ కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఎప్పుడైతే చెవి తడుస్తుందో అప్పుడు చెవి లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చెవి నుంచి నీరులాగా చీమ్లాగా రావటం, చెవి నొప్పి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెవి వెనకాల స్టిచెస్ దగ్గర నుంచి కూడా చీమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ వలన. సో ఇవన్నీ మీరు ఎవరి దగ్గర అయితే ఆపరేషన్ చేయించుకున్నారో ఆర్ మీకు దగ్గరలో ఉన్న ENT డాక్టర్ గారు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి వెంటనే చూపించుకుని దాన్ని క్లీన్ చేయించుకోవటము, దానికి సరిపడా యాంటీబయాటిక్స్ అవి వాడటం చేయాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ పెరిగి మళ్ళీ ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దానికి చూపించుకుని మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.